హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి నెస్ట్ పెన్షన్ని ఎలా స్టాప్ చేయాలో చూద్దాం. ఈ వీడియో యూకేలో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా వరకు స్టూడెంట్స్ ఈ నెస్ట్ పెన్షన్కి ఆటోమేటిక్గా ఎన్రోల్ అయిపోతారు. ఎన్రోల్ అయిన తర్వాత ఈ పెన్షన్ స్కీమ్లో మీరు ఉండాలా లేదా అన్న డెసిషన్ మీ చేతిలోనే ఉంటుంది. సో ఇట్స్ అప్ టు యూ. ఈ పెన్షన్ స్కీమ్లో ఉండాలా లేదా, ఒకవేళ అందులో నుంచి బయటకు వచ్చేయాలా అన్న డెసిషన్ మీరే తీసుకోవచ్చు. అదేలానో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పూర్తిగా చూసేయండి మిస్ అవ్వకుండా. దే ఆర్ 2 ఆప్షన్స్. ఒకటి ఏంటంటే ఈ పెన్షన్ స్కీమ్లో నుంచి బయటకు వచ్చేయచ్చు, లేదా ఈ పెన్షన్లో ఉన్నప్పటికీ ఆ కాంట్రిబ్యూషన్ మన శాలరీ నుంచి కట్ అయిపోయే 5% డిడక్షన్ ఏదైతే ఉందో ఆ కాంట్రిబ్యూషన్ని స్టాప్ చేయొచ్చు. పెన్షన్ నుండి ఆప్ట్ అవుట్ అవ్వాలంటే మనకున్న ఒకే ఒక చాయిస్, ఈ పెన్షన్కి మనం ఎన్రోల్ అయిన తర్వాత ఫస్ట్ 1 month లోపు ఆప్ట్ అవుట్ అయిపోవాలి. ఒకవేళ మనం ఆప్ట్ అవుట్ అవ్వకపోతే కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ మన శాలరీ నుండి ఖచ్చితంగా 5% డిడక్షన్ అనేది జరుగుతుంది. సో ఒకవేళ 1 month దాటితే మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అదే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే స్టాప్ కాంట్రిబ్యూషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనం స్టాప్ కాంట్రిబ్యూషన్ చేస్తే మన శాలరీ నుంచి 5% డిడక్షన్ అనేది ఆగిపోతుంది. బట్ స్టిల్ మీరు ఆ స్కీమ్లో యాక్టివ్ మెంబర్గానే ఉంటారు. ఆల్ రైట్, నెస్ట్ పెన్షన్ని ఎలా స్టాప్ చేయాలో చూద్దాము. గూగుల్లోకి వెళ్ళి నెస్ట్ లేదా నెస్ట్ పెన్షన్స్ అని సెర్చ్ చేయండి. సో ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. నెస్ట్ పెన్షన్, వర్క్ ప్లేస్, లాగిన్, కాంటాక్ట్ అస్, సైన్ అప్, ఎవ్రీథింగ్ ఇలా కనపడుతుంది మీకు. ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో యాక్సెప్ట్ ఆల్ కుకీస్ కొట్టేయండి. కొట్టిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు యాక్టివేట్ యువర్ అకౌంట్ అని కనబడుతుంది. సో ఈ అకౌంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా యూకేకి వస్తున్నారో ఈ నెస్ట్ పెన్షన్ గురించి అవేర్నెస్ లేకపోతే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా షేర్ చేయండి. సో అక్కడ మీరు చూస్తే యూ విల్ ఫైండ్ యువర్ నెస్ట్ ఐడి ఆన్ ద ఫ్రంట్ పేజ్ ఆఫ్ యువర్ నెస్ట్ మెంబర్ వెల్కమ్ లెటర్ అని అక్కడ ఉంటుంది. మీకు నెస్ట్ వాళ్ళు ఒక వెల్కమ్ లెటర్ని పంపిస్తారు. అది ఓపెన్ చేసి చూస్తే మనకు ఫ్రంట్ పేజ్లోనే ఒక నెస్ట్ ఐడి ఉంటుంది. ఈ ఐడి యూనిక్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆ వెల్కమ్ లెటర్ లేకపోతే మనం ఈ నెస్ట్ పెన్షన్ని ఎప్పటికీ స్టాప్ చేయలేము. సో కంటిన్యూస్గా 5% మన శాలరీ నుంచి డిడక్ట్ అవుతూనే ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఒకవేళ నెక్స్ట్ నుంచి ఏ లెటర్ వచ్చినా కానీ దాన్ని రిసీవ్ చేసుకుంటే ఆ లెటర్ మీద ఖచ్చితంగా మీ నెక్స్ట్ ఐడి ఉంటుంది. సో అది పోగొట్టుకోకండి. ఇక్కడ చూసినట్లయితే మనకి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు. డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఐడి, ప్రొవైడ్ నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ అని చెప్పి 3 అడిగి తర్వాత ఐఎమ్ నాట్ రాబర్ట్ మీద క్లిక్ చేసి మనం వెరిఫై చేస్తే నెస్ట్ అకౌంట్ అనేది జెన్యూనా కాదా అని తెలిసిపోతుంది అక్కడే. ఒకవేళ మీరు వేరే వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసినా లేకపోతే నెస్ట్ ఐడి తప్పుగా ఎంటర్ చేసినా మనకి అకౌంట్ అనేది ఓపెన్ అవ్వదు, యాక్టివేట్ అవ్వదు. సో చూసారు కదా, అక్కడున్న 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ఆప్షన్స్ కూడా ఆస్టరిస్క్ ఉన్నది. అంటే ఖచ్చితంగా మనం ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిందే. నెక్స్ట్ పేజ్ వచ్చేసి సెక్యూరిటీ క్వశ్చన్స్. సింపుల్, ఒక పాస్వర్డ్, యూజర్ నేమ్ అండ్ 3 సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ 3ంటికి సెక్యూరిటీ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్ మనము సెట్ చేసుకోవాలి. థింగ్ ఏంటంటే ఇది సెక్యూరిటీ పేజ్ కాబట్టి స్క్రీన్ రికార్డింగ్కి అలో చేయలేదు. సో పర్వాలేదు, ఏం కంగారు పడకండి. నెస్ట్ పెన్షన్ యొక్క యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ యూజర్ ఐడికి పాస్వర్డ్కి సంబంధించి ఒక 3 సెక్యూరిటీ క్వశ్చన్స్ అక్కడ మీకు ఆప్షన్స్ కనబడతాయి. ఆ ఆప్షన్స్లలో మీకు నచ్చిన సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఆన్సర్ సెట్ చేసుకుంటే అయిపోతుంది. మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, అక్కడ ఎంటర్ చేసేయండి. ఆ ఫోన్ నెంబర్కి ఒక పాస్కోడ్, అదే ఓటీపీ వచ్చేస్తుంది. సో అది ఎంటర్ చేస్తే మన నెస్ట్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. వన్స్ ఒకసారి యాక్టివేట్ అయిపోతే ఇంకా మనం లాగిన్ అయిపోవచ్చు. మనం ఇంతకుముందు సెట్ చేసుకున్న యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ మాత్రమే ఈసారి అడుగుతుంది. సో ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేస్తే మనం మన అకౌంట్లోకి లాగిన్ అయిపోయి చూడొచ్చు మన అకౌంట్ నుంచి ఇప్పటి వరకు నెస్ట్ పెన్షన్కి ఎంత కాంట్రిబ్యూట్ అయ్యింది.
లాగిన్ అయ్యేటప్పుడు మన యూజర్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వెరిఫై యువర్ ఐడెంటిటీ అని వస్తుంది. సో అక్కడ మీకు 2 ఆప్షన్స్ కనబడతాయి. ఒకటి మొబైల్ నెంబర్కి టెక్స్ట్ రావడం, లేకపోతే ఈమెయిల్కి ఒక పాస్వర్డ్ సెండ్ చేయడము. సో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. స్క్రీన్ బ్లర్గా ఉందని ఏం టెన్షన్ పడకండి, మీకు చూపిస్తాను. 1 moment. కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మేనేజ్ కాంట్రిబ్యూషన్స్ అని కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మన శాలరీ నుంచి ఇప్పటి వరకు మనం ఈ స్కీమ్కి ఎంత కాంట్రిబ్యూట్ చేసినామని కనబడుతుంది. సో నా శాలరీ నుండి ఇప్పటివరకు £100 కట్ అయ్యాయి, చూడండి. ఆ £100 ఒకేసారి శాలరీ నుంచి కట్ అయిపోవడం కాదు, కానీ మనకు వచ్చే శాలరీ, వీక్లీ శాలరీ ఏదైతే ఉందో, సో నాకు వీక్లీ శాలరీ వస్తుంది. ఆ వీక్లీ శాలరీ నుంచి ప్రతి వీక్ కొంచెం కొంచెం కట్ అయ్యి అట్లా £100 అయినాయి. సో నాకు జరిగింది కదా అని చెప్పి మా ఫ్రెండ్ విషయాన్ని నేను కొంచెం జాగ్రత్త పడి తనకి స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లోనే నేను ఆపేశాను. చాలా సింపుల్. మన నేమ్ కిందనే మనం చూస్తే ఆప్ట్ అవుట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. లెర్న్ మోర్ అబౌట్ ఆప్టింగ్ అవుట్ అనే ఆప్షన్ కనబడుతుంది. చూస్తే దాని మీద క్లిక్ చేద్దాం, ఒకసారి చూడండి. కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే సో ఆప్ట్ అవుట్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఒక 3 స్టేజెస్ ఉంటాయి. 3 questions అడుగుతుంది అంతే. సో సింపుల్గా 3 questionస్కి ఆన్సర్ చేసేసి మనము కన్ఫర్మ్ ఆప్ట్ అవుట్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మీకు బేసిక్ శాలరీ అడుగుతుంది. అక్కడ మీకు వీక్లీ పే అయితే వీక్లీ పే ఎంటర్ చేసేయండి, మంత్లీ పే అయితే మంత్లీ పే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత పక్కన క్యాల్కులేట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అక్కడ కనబడుతుంది. సో ఏదో ఒక అమౌంట్ ర్యాండమ్గా ఎంటర్ చేసేయండి. ర్యాండమ్గా ఎంటర్ చేసేసిన తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే కంటిన్యూ టు ఆప్ట్ అవుట్ అని కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేసేద్దాము. ర్యాండమ్గా ఎంటర్ చేసేయండి, అమౌంట్ ఏం కదా. సో కన్ఫర్మ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ కిందికి స్క్రోల్ డౌన్ చేసేయండి, మీ డీటెయిల్స్ అన్నీ చూసుకొని స్క్రోల్ డౌన్ చేసి 1 last టైం కంటిన్యూ టు ఆప్ట్ అవుట్ అని కనబడుతుంది. ఆప్ట్ అవుట్ కన్ఫర్మేషన్ ఇచ్చేసి కంటిన్యూ టు ఆప్ట్ అవుట్ అని క్లిక్ చేసేయండి, అంతే. ఆప్ట్ అవుట్ కంప్లీట్ అని చెప్పి సక్సెస్ఫుల్ అని చెప్పి యూ విల్ రిసీవ్ కన్ఫర్మేషన్ బై మెయిల్ విత్ ఇన్ 3 working days అన్లెస్ యూ సెలెక్టెడ్ టు రిసీవ్ ఇట్ బై పోస్ట్ అని చూపిస్తుంది. దట్ మీన్స్ మీరు ఆ పెన్షన్ స్కీమ్లో నుంచి ఆప్ట్ అవుట్ అయిపోయారని అర్థం.